రాజకోట రహస్యం బట్టబయలైంది. విశాఖలోని రుషికొండకు గుండు కొట్టించి 9.88 ఎకరాల్లో 452 కోట్ల రూపాయల ప్రజాధనంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత విలాసవంతంగా నిర్మించిన రాజ్మహల్ విజువల్స్ బయటకు రావడంతో ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు 7 బ్రహ్మాండంగా కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే 3 ఉన్నాయి. వాటిలో పడక గదులు 12. ప్రతి పడక గదిని అనుసంధానిస్తూ అత్యంత విలాసవంతమైన స్నానాల గదులు నిర్మించారు. ఆ స్నానాల గదిని చూస్తేనే సామాన్యులకు కళ్ళు తిరుగుతాయి. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ను అమర్చారు. సీఎంగా 30 ఏళ్ల పాటు తానే ఉంటానని జగన్ కలలు కన్నారు. అవన్నీ కలలైపోవటం వేరే విషయం. కానీ రాజధానిని విశాఖకు మార్చేసి రుషికొండపై కొలువు తీరాలనుకున్న జగన్ కుట్రపూరితంగా భారీ విధ్వంసానికి తెగబట్టారు. రుషికొండపై గతంలో పర్యాటక శాఖ నిర్మించిన చక్కగా దృఢంగా ఉన్న భవనాలన్నీ కూలగొట్టారు. రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని అక్కడ జగన్ నివాసానికి, సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు. రాజసం ఉట్టిపడేలా ఖరీదైన గ్రానైట్తో గదులు తీర్చిదిద్దారు. గజపతి వేంగి బ్లాకుల్లోనూ విశ్రాంతి గదులు, సమావేశ మందిరాలను ఖర్చుకు వెనకాడకుండా ఆధునిక వసతులతో సిద్ధం చేశారు. అంతర్గత అలంకరణ వస్తువులు, ఫర్నిచర్ కోసమే సుమారు 33 కోట్లు వెచ్చించారు. కాలువలు, పార్కుల అభివృద్ధికి మరో 50 కోట్ల వరకు వెచ్చించారు. 6 బయట సుందరమైన ల్యాండ్స్కేపింగ్ చేశారు. రాత్రివేళ చుట్టూ రకరకాల విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోయేలా ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు. మొత్తం గదులు, స్నానాల గదులకు సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటు చేశారు. భవనాల్లో వినియోగించిన ఫ్యాన్లు, షాండ్లియర్లు, ఇతర పరికరాలన్నీ అత్యంత ఖరీదైనవే. వాటిలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. రుషికొండపై కడుతున్నది రిసార్టేనని వైసీపీ నాయకులు చివరి వరకు బుకాయించారు. రుషికొండపై అత్యంత రహస్యంగా నిర్మాణాలు సాగించిన జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్ళు అనుమతి లేకుండా అక్కడికి చీమను చొరబడనివ్వలేదు. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందల మంది పోలీసుల్ని మోహరించి అడ్డుకుంది. మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల బృందం మీడియా ప్రతినిధుల్ని తీసుకొని రుషికొండ భవనాల్ని సందర్శించటంతో మొత్తం రహస్యం బట్టబయలైంది.